క్యారల్స్ ని సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 లోపే కంప్లీట్ చేయండి. అందరూ మెలకుగా ఉన్నప్పుడు క్యారల్స్ చేయండి. ఆ క్యారల్స్ టైంలో ఏసే దేవుడు ఏసే దేవుడు అని అరవడం కాకుండా యేసు మాత్రమే ఎందుకు దేవుడో ఆధారాలతో ఒక కరపత్రం ఉంచి వారు బాధపడేటట్లు కాకుండా వారికి ఆలోచన కలిగేటట్లు సువార్త చేస్తూ వెళ్ళండి. ఆయన ఎందుకు పుట్టాడో అర్థమయ్యేటట్లు చెప్పండి. ఆయన ఎందుకు రక్షకుడో అర్థమయ్యేటట్లు చెప్పండి. ప్రజలందరూ వింటుండగా చూస్తుండగా అర్థమయ్యేటట్టు సువార్తం చేయండి. ఇలా చేయలేకపోయారనుకోండి, ఇంకో పని చేయండి. మీ వీధిలో ఎంతమంది ఉంటారో అంతమందికి ఎవరైనా సరే విశ్వాసి అయిన వాడు ఒక వీధిలో ఉంటే వారందరినీ ప్రేమ విందుకు పిలుచుకోండి. ప్రేమ విందు పెట్టలేరు అనుకోండి, ఒకవేళ కనీసం వారిని టీ బిస్కెట్ కోసం పిలవండి. పలహారాలు ఇస్తారుగా, పొట్లాటుగా చిన్న చిన్న పొట్లాలు కట్టారుగా, అదేదో చిన్న ప్లేట్లో పెట్టి చక్కగా పలహారానికి పిలవండి. అలా వచ్చిన వ్యక్తులకి దేవుడు అంటే ఏంటో, మతం అంటే ఏంటో, ఆచారం ఏమిటో, సాంప్రదాయం ఏమిటో, మారు మనసు ఏమిటో, పునరుత్థానం ఏమిటో, రక్షణ అంటే ఏమిటో, పాప విమోచన అంటే ఏమిటో అర్థమయ్యేటట్టు చెప్పండి. అప్పుడు వారికి హ్యాపీ క్రిస్మస్ చెప్పి పంపించండి. క్రీస్తు జన్మించాడు అనే వార్త.